మీరు కూడా ఓల్డ్ అండ్ న్యూ ట్యాక్స్ రెజిమ్ లో ఏది చూస్ చేసుకోవాలి అని కన్ఫ్యూషన్ లో ఉన్నారా? ఈ వీడియోలో మీరు రైట్ డిసిషన్ ఎలా తీసుకోవాలో నేను చెప్తాను. ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ ని చూద్దాం. ఇందులో ట్యాక్స్ రేట్స్ ఎక్కువ ఉన్న మీకు సెక్షన్ 80C, హెచ్ఆర్ఏ, ఎల్టీఏ లాంటి డిడక్షన్స్ అండ్ ఎక్సెంప్షన్స్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఈ టేబుల్ లో మీరు చూస్తే మీ ఇన్కమ్ స్లాబ్ కు తగ్గట్టుగా ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ లో ట్యాక్స్ రేట్స్ వేరీ అవుతుంది. ఇప్పుడు న్యూ ట్యాక్స్ రెజిమ్ చూద్దాం. ఇందులో డిడక్షన్స్ అండ్ ఎక్సెంప్షన్స్ కి ఛాన్స్ తక్కువ ఉన్న ట్యాక్స్ రేట్స్ కూడా చాలా తక్కువ. ఈ టేబుల్ లో మీరు చూస్తే మీ ఇన్కమ్ స్లాబ్ కు తగ్గట్టుగా న్యూ ట్యాక్స్ రెజిమ్ లో ట్యాక్స్ రేట్స్ వేరీ అవుతుంది. న్యూ రెజిమ్ ని సెలెక్ట్ చేసుకుంటే ఇక హెచ్ఆర్ఏ, ఎల్టీఏ, ఏటీసీ, ఏటీడీ లాంటి చాలా ఎక్సెంప్షన్స్ అండ్ డిడక్షన్స్ కి నో చెప్పడమే. దీని వల్ల లోవర్ ట్యాక్స్ రేట్స్ ఉన్నా కూడా హైయర్ టాక్సబుల్ ఇన్కమ్ అండ్ హైయర్ ట్యాక్స్ లయబిలిటీకి ఛాన్స్ ఉంటుంది. మీ డిడక్షన్స్ ఒకవేళ అవి రూపీస్ 1.5 lakh లోపలే ఉంటే న్యూ రెజిమ్ బెటర్, అండ్ అది 3.75 lakh రూపీస్ దాటితే ఓల్డ్ వన్ లోనే ఉండటం బెటర్. ఓల్డ్ ప్లాన్ హై ఇన్కమ్ వాళ్ళకి అండ్ న్యూ ప్లాన్ లోవర్ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి సెట్ అవుతుంది.